దావీదు తన అన్నలకు ఆహారం తీసుకెళ్ళాడు. వాళ్ళ సమాచారం తీసుకోవడానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ వీళ్ళు యుద్ధం చేయకపోతే ఇంకా దావీదు అంటాడు, నేను యుద్ధం చేస్తాను. అయితే గొల్యాతు బలమైన వాడు, 6 మూరల జానుల ఎత్తు మనిషి, చాలా పెద్ద. తన ఒంటి నిండా వెండి ఉండింది, రాగి ఉండింది. అయితే దావీదు తన యుద్ధం గెలిచి గొల్యాతును ఓడించి యుద్ధం గెలుస్తాడు. గెలిచిన తర్వాత తన దేవుడు ఆయన యుద్ధానికి తీసుకెళ్ళింది ఏంటంటే ప్రార్థన. 5 మొదటిగా దేవుడిని ప్రార్థించాడు.